కొద్దిసేపటి క్రితమే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ముగిసింది. మనతో మాట్లాడడానికి టీవీకే ఎమ్మెల్యే శివకాశి ఎమ్మెల్యే కీర్తన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, అంటే ఏంటి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడైతే కంగ్రాచులేషన్ చెప్పారు. మేము సర్టిఫికేట్ చూపించాం. సార్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అందరికీ ఒకటే చెప్పారు, మన పైన చాలా హోప్ ఉన్నాయి, అది లూజ్ చేయకుండా మీరు మంచిగా పని చేయాలి. అదే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మేడం. మీకే తెలుస్తుంటది ఆల్ ఇన్ ద ఇయర్ మేడం. అంటే మెజారిటీకి 108 ఇంకా వచ్చారు. ఇంకా ఒక 10 సీట్లు 11 సీట్లు రావాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మద్దతు ఇవ్వడానికి చెప్తూ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలా ఉండబోతుంది? మీ అధినేత ఆలోచన ఏమైనా చెప్పారా? అది నా లీడరే డిసైడ్ చేస్తారు. నేను అది డిసైడ్ ఆ పొజిషన్లో లేదు. డెఫినెట్ గా నా లీడరే అది మీకు ప్రెస్ మీట్ గా అలా ఏమైనా ఇస్తారు. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది మేడం? అంటే ఇవంతా చేయడానికి 1 day or 2 days. అదే ఇప్పటికే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా మనకి ఐడియా లేదు ఇప్పుడు. అంటే యాజ్ ఎమ్మెల్యేగా మీకు చెప్తారు కదా ఎప్పుడు అవకాశం ఉంది ప్రమాణ స్వీకారం? 3-4 days లో ఉండొచ్చు. ఓకే. అంటే ఎలా ఉంది మేడం? అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా కూడా అక్కడ టపాసులు అనేది కూడా తయారు చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఎప్పుడు కూడా ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. సో ప్రతిసారి అలాంటి పనే జరుగుతుంది. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తారు కానీ యాక్షన్ ఆఫ్ మోడ్ అయితే ఏది ఉండదు. సో ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు దాకా నా కాన్స్టిట్యుయెన్సీ లో మీరు చూస్తే ఎక్స్ మినిస్టర్స్ కానీ 2 times ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కరెంట్ ఇంకమెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదు. దానిపైన ఎవరు ఏం చేయలేదు. యాజ్ అ యంగ్ ఎడ్యుకేటెడ్ విమెన్ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎప్పుడు పాలసీ పైనుంచి కిందే వస్తుంది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. బికాస్ 3 industries ఆర్ దేర్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ. ఫైర్ వర్క్, మ్యాచ్ బాక్స్, ప్రింటింగ్. ఈ 3 ఇండస్ట్రీ ఉన్నాయి. ఈ 3 ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే పాలసీలోనే ప్రాబ్లం ఉంది. అది ఎవరు ఎప్పుడు అడ్రస్ చేయలేదు. అది నేను ఫస్ట్ అడ్రస్ చేయాలనుకున్నా. ఒక ఎక్స్పర్టీస్ టీం పెడుతున్నా, ఒక కమిటీ పెడుతున్నా. ఎక్స్పర్టీస్ టీం ఉంటుంది, ఓనర్స్ ఉంటారు. అందరూ కలిసి పాలసీలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చూసి అది పైకి మనం తీసుకెళ్ళాలి. అది నా ఫస్ట్ ఇది. మేడం, అంటే మీరు ఎన్నికల ప్రచారం చేసే టైంలోనే ఒక 2-3 చోట్ల బ్లాస్టింగ్ జరిగింది, చాలా మంది చనిపోయారు. అంటే మీరు కూడా ఆ స్పాట్కి వెళ్ళి కూడా చూశారు. సో మీకు ప్రత్యక్షంగా కళ్ళతో చూశారు కాబట్టి ఎలా చూస్తారు? అంటే చూశారు కాబట్టి ఏమనిపిస్తుంది? నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ 29. ఇప్పుడు ఇంతకు ముందు దాకా కూడా ఇలాంటిది జరిగింది. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, చీఫ్ మినిస్టర్ అందరూ వెళ్లి చూస్తున్నారు. కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. ఎవరు పాలసీ కూడా చేంజ్ చేయలేదు. సో అదే నాకు క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఇప్పుడు దాకా. సో ఎందుకు చేయలేదని. సో మీ బీయింగ్ ఇన్ సచ్ పొజిషన్ ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. అంటే ఇంకొకటి కూడా మేడం, అంటే చాలా వరకు కూడా అంటే అక్కడ ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం జరిగిపోయాక కానీ రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకొక ప్రమాదమైన ఒక విషయం చెప్తాను నేను. అక్కడ హాస్పిటల్ కూడా లేదు. ఆ హాస్పిటల్ ఎంత హారిబుల్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఫెసిలిటీస్ లేదు. అలాంటి ప్లేస్ లో 3500+ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. అలాంటి చోట్ల ఎలాంటి హాస్పిటల్ ఉండాలి? అది కూడా లేదు. ఎవరైనా ఉంటే విరుదునగర్ లేకపోతే మధురై, అలాంటి చోట్లనే వెళ్లి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మై సెకండ్ పాయింట్ వుడ్ బి ఐ విల్ బి డూయింగ్ ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మేడం, అంటే ఎలక్షన్స్ లో చాలా హామీలు అనేది కూడా ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వడం కావచ్చు. సో ఈ హామీలన్నీ కూడా అమలు చేయడానికి సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? మీరు ఈ క్వశ్చన్స్ అన్ని డిఎంకే ఏడీఎంకే ఉన్నప్పుడు ఎవరు అడగలేదు. మేము వస్తున్నాం, మేము న్యూ పార్టీ కాబట్టి అందరూ అడుగుతున్నారు. డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మేము కూడా చేస్తాం కదా. ఏంటి మేడం, తొలి సంతకం దేని మీద ఉండబోతుంది మీ అంచనా వరకు? ఎందుకంటే మహిళలంటే విజయ్ గారికి చాలా ఇష్టం. సో ఏ సంతకం, తొలి సంతకం ఉండబోతుంది విజయ్ గారు? మీరే చూస్తారు. ఒక ఎమ్మెల్యేగా మీకు, ఒక మహిళగా మీకేమనిపిస్తుంది? విమెన్ సేఫ్టీ డెఫినెట్ గా చూసుకుంటారు. అది మేనిఫెస్టోలో కూడా రాసింది. నో డార్క్ స్పాట్సే ఉండదు తమిళనాడులో. అలాంటి దగ్గర సీసీటీవీ ప్లస్ లాడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అది ఇవ్వబోతున్నారు. వేలు నాచియర్ పోలీస్ పడై అది కూడా పెడుతున్నారు. సో దిస్ అండ్ ఆల్ యూనిక్ థింగ్. అండ్ విమెన్ సేఫ్టీ ఈజ్ ఇన్ క్వశ్చన్. మీకే తెలుసు విమెన్ సేఫ్టీ డిఎంకే అప్పుడు ఎంత క్వశ్చన్ మార్క్ లో ఉందండి. ఇప్పుడు
డెఫినెట్లీ అది చేంజ్ అవుతుంది. అందుకోసమే మహిళలు అందరూ మనకి ఓటేశారు. మేడం అంటే ఈ రోజు రేపు అంటున్నారు మేడం ప్రమాణ స్వీకారానికి కూడా అదేమన్నా తెలిసిందండి? ఆ? ప్రమాణ స్వీకారానికి రేపు అంటున్నారు ఇందిరాగాంధీ. రేపు కాదు, నాకు తెలిసి 2-3 days పడుతుంది. మేడం అంటే ఫైనల్ గా చెప్పండి అంటే అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక చోట రిసార్ట్ లో ఉండాలని చెప్పారని చెప్తున్నారు. సో ఎందుకు మేడం అలా? అలా ఏమి ఎవరు చెప్పలేదు నాకు తెలిసి. నేనైతే నా ఇంటికి వెళ్తున్నా. సరే. అంటే రిసార్ట్ రాజకీయాలు అలాంటివి ఏం లేవు, నేనైతే ఇంటికి వెళ్తున్నాను. సో శివకాశికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను అడ్రస్ చేస్తానంటూ కూడా ఆమె తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయ్ తొలి సంతకం కూడా ఉమెన్ సేఫ్టీ మీద ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమెన్ ప్రొటెక్షన్ మీద ప్రతి నిమిషము కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, సంతకం చేసేటువంటి అవకాశం విజయ్ ఉంటుందని మాత్రం ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చంచేత కార్తికేయన్ టీవీ తిరుపతి.